బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా మందమరి ఏరియా ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ విజయప్రసాద్ హాజరై సింగరేణి ఎస్సీ ఎస్టీ నాయకులు మరియు ఉద్యోగులతో కలిసి మందమరి అంబేద్కర్ గ్రీన్ పార్క్ లో జెండా ఆవిష్కరించి పూలమాలతో అంబేద్కర్ కి నివాళులు అర్పించారు. తదనంతరం గ్రీన్ పార్క్ నుండి సిఆర్ క్లబ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సిఆర్ క్లబ్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా ఏటీసీ జనరల్ సెక్రటరీ మరియు యూనియన్ డెలిగేట్స్ ఎస్సీ అసోసియేషన్ మెంబర్స్ వారందరూ బ్రాంచ్ సెక్రటరీ ఏటీసీ వారిని పూలమాలలు వేసి విగ్రహానికి సమర్పించవలసింది. ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ మందమరి ఏరియా వారు పూలమాలలు వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తదుపరి శ్రీ కె మైత్రి బంధు గారు ఎస్సీ ఎంప్లాయీ లైజన్ ఆఫీసర్ వారు పూలమాల. ధన్యవాదాలు. తదుపరి శ్రీ జి బాబు గారు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తదుపరి శ్రీ ఎంజి ముస్తఫా గారు ఇప్పుడు బీసీ లైజన్ ఆఫీసర్ గారు పూలమాల వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సమర్పిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి శ్రీ టి తారాచంద్ గారు ప్రెసిడెంట్ సింగరేణి ఎస్టీ ఎంప్లాయీ వెల్ఫేర్. అదేవిధంగా ఇప్పుడు వారు తదుపరి బిఆర్ అంబేద్కర్ గురించి మనం గొప్పగా దేశవ్యాప్తంగా కూడా ఆయన స్మరిస్తూ ఈ జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఎందుకు చేయవలసి వస్తా ఉన్నది? భారతదేశంలో అనేక మంది ఉన్నారు. అంటే విద్యావేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కరణలో తనవంతు పాత్ర ఆనాడు మన భారతదేశానికి స్వతంత్ర రాకపోయిన విషయం. ఆనాడు కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం, సంఘం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అండదానితనం, కులవదక్షత ఉండదని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి వేదాక్షరం మీద నేను రిజర్వేషన్ చేశాను. నాకు ఆర్థిక పరిస్థితి ఇంజనీరింగ్ జరిగే స్టేజ్ లేదు. నాకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మేము 6% 7%. అమ్మ నాన్నతో 8 మంది వచ్చి చాలా జీవితం నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను కూడా, నేను ఇంజనీరింగ్ చేస్తాను కూడా అనుకోను. నడిచింది. ఇంకోటి ఏంటంటే నీటి కావాలి కదా, చదువు ఒకటే కాదు కదా. పూలే గారు ఎడ్యుకేషన్ అంటే మనకి ఏ ఆస్తి ఇవాళ తల్లిదండ్రులు మన ఆస్తి ఇస్తారో లేదు, మనం వాళ్ళు కూడా పెట్టి దీనికే సరిపోయింది. మనకి ఏ ఆస్తి, మన ఆస్తి ఏంటి? చదువు ఒకటే ఆస్తి. అదే వాళ్ళు చెప్పిన మా గొప్ప విషయం. చదువు మీ పిల్లలకు చదువు నేర్పియండి. బట్ ఇది చిన్న ఇక్కడ యంగ్స్టర్స్ చేస్తే ఇంకా 3-4 యంగ్స్టర్స్ కనుక వీళ్ళేది ఇది ఇప్పుడు ఎలక్ట్రిషియన్ వివక్షపై అలాగే ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై వారు ఎంతో ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దేశం ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన దేశంగా నిలబడడానికి అవసరమైన అన్ని చట్టాలను, అధికారాలను, అలాగే నిబంధనలు కూర్పు చేసి ఒక చక్కటి రాజ్యాంగాన్ని కూడా మన భారతదేశానికి అందివ్వడం జరిగింది. అయినప్పటికీ అనుకున్నంత అప్పటికి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు ముందుగానే వారు గమనించి వారికి తప్పకుండా రిజర్వేషన్ కల్పించి వారిని భవిష్యత్తులో సంఘంలో సమానత్వంగా ఉండేటట్టుగా వారు కూడా ఎదిగేటట్టుగా ఉండాలని వారు ఎంతో ఆశించి చేసినప్పటికీ ఇంకా కూడా వారు అనుకున్న ఏదైతే ఆశయాలు ఇంకా